నా పేరు హనుమంతు. నేను పోస్టల్ సూపరింటెండెంట్ హనుమకొండ డివిజన్. మా పరిధిలో హనుమకొండ జిల్లా, జనగాం జిల్లా, భూపాలపల్లి జిల్లా అండ్ ములుగు జిల్లా పోస్టల్ నెట్వర్క్లో కలదు. అయితే ప్రస్తుతము పోస్టల్ డిపార్ట్మెంట్లో పథకాలు ఉన్నాయి. అది పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంకు. ఈ అకౌంట్ని ప్రతి ఒక్కరు, ప్రతి ఫార్మరు, ప్రతి మహిళ, ప్రతి మైనర్ అతను కూడా ఈ ఎస్బీ అకౌంట్ని ఓపెన్ చేయాలి. ఇది ఒక మదర్ అకౌంట్. అన్ని అకౌంట్లకి ఈ అకౌంట్ అనేది చాలా కంపల్సరీ. అట్లాగే నెలవారీగా వాళ్ళు 100 కట్టాలనుకున్నారా, 1000 కట్టాలనుకున్నారా, 5000 కట్టాలనుకున్నారా అనేది ఒక 5 సంవత్సరాలు రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో ప్రతి ఒక్కరు కూడా చేరవచ్చు. అట్లాగే 10 సంవత్సరాలలోపు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అనేది ఒక అకౌంట్ ఉన్నది. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అది ఓన్లీ 10 సంవత్సరాల పిల్లలకే ఒక 15 సంవత్సరాలు కట్టాల్సి వస్తుంది. అది ఉన్న ప్రభుత్వ పథకాల్లో మంచి ఇంట్రెస్ట్ వస్తుందంటే అది సుకన్య సమృద్ధి యోజన అకౌంట్. అట్లాగే మగపిల్లలకు కానీ పీపీఎఫ్ అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. అట్లా దీనికి కూడా ఒక 15 సంవత్సరాలు కడితే చాలా మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఊళ్ళలో ఏం చేస్తారంటే జనరల్గా ఫిక్స్డ్ డిపాజిట్ని దగ్గరనో దూరంగా వెళ్ళి బ్యాంకులలో మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్లు లేవు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు అనేది గత 150 సంవత్సరాల నుంచి పోస్టల్లో ఉన్నాయి. ప్రతి నెల ఇంట్రెస్ట్ కాదు. వాళ్ళు 1 లక్షలో, 2 లక్షలో, 3 లక్షలో, 1000 రూపాయలకి మొదలుకొని దాదాపుగా 15 లక్షల వరకు వాళ్ళు మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చేటట్టు కూడా ఈ ఊరు ఎవరైనా చేయొచ్చు. మంత్లీ వడ్డీ వస్తుంది. అట్లాగే సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ తీసుకునే స్కీమ్ కూడా చాలా బాగుంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది. అట్లాగే మహిళా సమృద్ధి యోజన మహిళలకు మాత్రమే ఉంటుంది. హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 లక్షల వరకు వాళ్ళు డిపాజిట్ చేసుకోవచ్చు. మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ఓన్లీ మహిళలకే పెట్టారు 2003 మార్చి తర్వాత. గ్రామీణ జనాల కోసము రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అట్లాగే ఐటీఐ, డిగ్రీ, తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్, స్టేటు, సెమీ గవర్నమెంట్, అండర్టేకింగ్ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడాను పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అయితే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో వేరే భారతదేశంలో వేరే ఇతర వాటికంటే పోస్టల్ డిపార్ట్మెంటు అందిస్తున్న దాంట్లో తక్కువ ప్రీమియంతో ఎక్కువ రాబడి ఇస్తారండి. నాకు తెలిసి పోస్టల్ ఇన్సూరెన్స్లో ఉన్నంత లాభము వేరే ఇతర ఇన్సూరెన్స్లో లేదు. ఎందుకంటే బోనస్ రేట్ ఎక్కువ, కట్టే ప్రీమియం రేట్ పబ్లిక్ తక్కువ. కాబట్టి ఇన్సూరెన్స్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది చేయాలి. ఇట్లాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ వీక్లీ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు అంటే 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఉన్నది. ఈ 7 రోజుల్లో ప్రతి ఒక్కరు ఈ ఊర్లో ఉన్న జనాభా అంటే ప్రజలందరికీ చేయి విజ్ఞప్తి ఏంటంటే మా పోస్టల్లో ఉండే స్కీమ్లలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.